మంత్రి గారిని అడిగితే ఆయన అంటాడు, ఓరు నాయన రుచులతో తినకండ్రా, రుచులేరా బాబు రోగాల కారణం అంటాడు ఆయన, ప్రకృతి వైద్యుడు. అందుకే ఒక ప్రోగ్రామే చేశారు అప్పట్లో, మీరు చూసారో లేదో, రుచులు తెచ్చే రోగాలు అని. రుచులు ఏం తీసుకొస్తాయట? రోగాలు. మనకేం కావాలి? రుచే కావాలి. రుచి కావాలి, రోగం రావాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇల్లు అమ్ముకోవాలి. మనకు రుచులే కావాలి. మనం ఏంటంటే తినేప్పుడు మనం ఏమైనా ఆలోచించాం కదండి. ఎప్పుడైనా కానీ తప్పు చేసే ముందు కానీ ఏమంటే చేసేటప్పుడు కానీ ముందు కానీ ఆలోచిస్తే తప్పు ఎందుకు చేస్తారు? ఇప్పుడు తినాలనుకుంటామే తప్ప. ఇప్పుడు ఈ బిర్యానీ తింటే నెక్స్ట్ కడుపులో ఏంటి పరిస్థితి, తిన్న గంట తర్వాత పరిస్థితి ఏంటి, రేపటికి ఏంటి అని ఒక్కసారి బిర్యానీ ఆలోచన రాగానే వచ్చింది అనుకోండి, దీనికంటే చక్కగా ఏదైనా ఆకుకూర కాయగూర వండుకొని తింటే ఉత్తమం అనుకుంటారు. కానీ మనం అలాంటి వాళ్ళం లేదు, తర్వాత జరిగేది జరుగుతుంది, ముందు కట్ చేయి, కోసేయి, వండేయి, ఆ తర్వాత చూసుకుందాం అంతే. తిండి దగ్గర రాజీ పడం, ఇక పాపం దగ్గర ఏం రాజీ పడతారు చెప్పండి? తినండి, కానీ ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అది మీ బాధ్యత. ఎవరి కోసం? ఎందుకంటే మీకోసమే. ఎలాగో మనం బయటల కోసం ఏం ఆలోచించాం అనుకోండి, తర్వాత విషయం. మీకోసమే ఆలోచించుకోండి, మీకోసం ఆలోచించుకోండి. నెక్స్ట్ మీ పిల్లల కోసం ఆలోచించండి, మీ కుటుంబం కోసం ఆలోచించండి. ఏది పడుతుంది కడుపులో వేయకండి. అది చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏది పడుతుంది కడుపులో దాని పని అది చేసుకుంటుందిలే, నీ పని అవుతుంది తర్వాత, దాని పని అది చేసుకుంటుందిలే అట. మాటలు చూడండి. ఏమంటే గట్టిగా తింటాడు పీకల వరకు బిర్యానీ, అది దరిద్రం అనుకుంటే మళ్ళీ దీన్ని అరగడానికి థమ్స్ అప్ మళ్ళీ అదొకటి తీసుకురా అంటాడు అంతే. అదేమైనా అంత మంచిది? అదేమైనా ఎనర్జీ డ్రింక్ అనుకుంటున్నావు? అది జ్యూస్, అదేమైనా అదొక పెద్ద యాసిడ్. అది మీ బాత్రూమ్స్ సరిగా లేకపోతే అది తీసుకెళ్ళి పోయండి, మొత్తం క్లీన్ అయిపోతాయి. హార్పిక్ ఏం పని చేస్తుంది దాని ముందు? పెప్సీ ముందు, థమ్స్అప్ ముందు, కోకోకోలా ముందు, వాటి కోసం అవి. కానీ అవి తీసుకొచ్చి ఏం చేస్తున్నావు? కడుపులో పోసేస్తున్నావు. ముందు తిన్నదే పరమ దరిద్రం అనుకుంటే మళ్ళీ తర్వాత పోసేది ఇది. ఈ రెండింటితో కడుపు లోపల ఏమైపోవాలి అంటే, దేవుడు నీకు ఇచ్చింది ఎందుకోసం? నీకు ఇష్టమైన తినేసి, నీకు ఇష్టమైన తాగేసి మొత్తం పాడు చేసుకోవాలని చెప్పడానికా? తెలియట్లేదు, తెలియక జరుగుతుంది ఇది.